ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ఆందోళనకరంగా మారింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. పంట పొలాల్లో బోల్తా పడటంతో ప్రాణాపాయం తప్పింది. 6 ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులను 2 సార్లు మార్చారని ప్రయాణికులు చెబుతున్నారు. తాము బుక్ చేసుకున్న బస్సుకు బదులుగా వేరొక బస్సును పంపారని చెప్పారు. విజయవాడ వద్ద బస్సు ఆపేసి తిరిగి మరో బస్సులోకి తమను ఎక్కించారని తెలిపారు. కాసేపటికే ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులకు ఊపిరాడని పరిస్థితి నెలకొందని తెలిపారు. బస్సును నిలిపివేసి డ్రైవర్ రిపేర్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే బస్సు బోల్తా పడిందని చెప్పారు. విజయవాడ బస్ మార్చారు. మేము ఎక్కినప్పుడు అడిగాం బస్ నెంబర్ ఇది కాదు కదా అని అంటే విజయవాడ మాట్లాడుతుంటే సేమ్ మార్నింగ్ ట్రావెల్సే బస్ మార్చారు. విజయవాడలో బస్ మార్చారు. అక్కడ పడుతున్నాం ఏంటి ఏంటి అని అంటున్నాడు. అన్న తర్వాత ఇక బస్ చూడు అంటే అప్పుడు వచ్చి చూసి మన పేపర్ ఉంటుంది టిష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశాడు. కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకా కంటిన్యూ చేసాం. ఏసీ ఆన్ అయింది. ఇంకొచ్చేసిన తర్వాత ఒక గంటకండి ఇలా గంటకే ఇంకా మాకు బాల్తో పడతాం తెలిసిపోయింది. మెలుపుగానే ఉన్నాం. బాల్తో పడతాం తెలిసిపోయింది. ఇంకా తర్వాత కొంచెంసేపటికి మనకి అర్థం కాల బయటికి రావడానికి కొంచెం బట్ వెళ్ళాల్సింది ఇలా యూటర్న్ తీసుకుని ఇంజిన్ ఇటు పడింది. మాకు అర్థం కావట్లేదు. అటు వెళ్ళాల్సింది అటు ఉండాల్సింది ఇంజిన్ ఇటు వచ్చేసింది. అర్థం కాలేదు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేనైతే ఇరుక్కుపోయి నా మీద అన్ని వచ్చి పడ్డారు. ఆ డ్రైవర్ అని ఆయన అంతమంది చచ్చిపోతారు. డీజిల్ కూడా లీక్ అవుతుంది కదా. అసలు ఏం చెయ్యాలి? అయ్యో జనాలు ఉంటారు లోపల అని చెప్పేసి ఆయన బయటికి తీయాలి జనాన్ని. ఆయన పాటికి ఆయన కాస్త దూరం నడుచుకుంటా పోయాడు. ఈ జనాలను అందరినీ బయటికి లాగాడు. నా మనవడు నా అద్దాలు తీయండి అని చెప్పేసి అద్దాలు పగలగొట్టి ఆల్రెడీ అక్కడ ఫైర్ వస్తుంది ఎయిర్ కండిషనర్ లో. మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ డోమ్ పెట్టారు. 3 గంటలు జరిగింది. 3 గంటల నుంచి ఫైర్ వస్తానే ఉంది. కరప్ట్ చేస్తున్నారు. పేపర్లు పెట్టి అవి పెట్టి పెట్టి